రాచగుడిపల్లి పంచాయతీలో ప్రజలు తమ వద్దకు తెచ్చిన నీటి సమస్యతో సహా ఇతర సమస్యలను పరిష్కరించడానికి వెంటనే చర్యలు చేపడతారని ఒంటిమిట్ట ఎంపీపీ నల్లకుంట లక్ష్మీదేవి తెలిపారు. రాచగుడిపల్లి సచివాలయంలో ఆమెకు సోమవారం రాచగుడిపల్లి సర్పంచ్ కడప బాదుల్లాపి సచివాలయం సెక్రటరీ మల్లికార్జున ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు నల్లకుంట వెంకట సుబ్బారెడ్డి హాజరయ్యారు. ఎంపీపీ లక్ష్మీదేవికి బాణాసంచా పేలుస్తూ పూలచల్లతో రాచగుడిపల్లి పంచాయతీ నాయకులు, కార్యకర్తల అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఆమెకు శాలువలు కప్పి గజమాలలు వేసి ఘనంగా సత్కరించారు. వారు మాట్లాడుతూ తమ పంచాయతీ నుండి ఒంటిమిట్ట మండలానికి ఎంపీపీగా ఎన్నిక కావడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కారం చేస్తూ ఉన్నారని కొనియాడారు. లక్ష్మీదేవి మాట్లాడుతూ తొలుత రాచగుడిపల్లి పంచాయతీ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తారని తెలిపారు. ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కార మార్గాలను చేపడతామని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు చూపాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో పాలెం ఖాదర్ పాషా, బీజేపీ మండల అధ్యక్షులు భానుప్రకాష్ రాజు, టీడీపీ సీనియర్ నాయకులు మండల పుల్లయ్య, సుంకేశ్ల చౌడయ్య, ప్రహ్లాదార్, గురుమోహన్ రాజు, గురూజీ వర్మ, మల్లి యాదవ్, యొద్దల జీవయ్య, గజల బోబుల్ రెడ్డి, గజల పుల్లారెడ్డి, ఆర్ఎం మోహన్ రెడ్డి, నాగం గంగిరెడ్డి, ఆర్ఎం ప్రసాద్ రెడ్డి, స్టిక్కరింగ్ ప్రసాద్, వెంచలయ్య, మీనికా వెంకటస్వామి, మీనికా బాసు, కృష్ణయ్య, రాచగుడిపల్లి సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, వెలుగు సంఘం మహిళలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఉన్నతమైన పదవులను అలంకరించాలని ఆ దేవుని నేను ప్రార్థిస్తున్నాను. మీరేనా మన మాట్లాడు, గట్టిగా మాట్లాడు. గ్రామ పంచాయతీని డెవలప్ చేసుకోవడానికి బలవంతంగా మీరు సహకరించవలసిందిగా కోరుతున్నాము. ముందు మన గ్రామం డెవలప్ చేసుకుంటే మళ్ళా పక్క గ్రామాలు డెవలప్ చేసుకోవడం జరుగుతుంది, దేశం డెవలప్ జరుగుతుంది. మన గ్రామాలను పూర్తిగా డెవలప్ చేసిన తర్వాత మీరు మంచి బాగా అభివృద్ధి చెందుతారని మేము ఆశిస్తున్నాము. ఈ సందర్భంగా మహిళలు ఎక్కువ శాతం రాజకీయాల్లో ఉంటే భారతదేశం కూడా అభివృద్ధి జరుగుతుందని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. చేశారు. కానీ కొంతమంది గుండాలు వచ్చేసి ఏమీ చేయలేదు అనే విధంగా మాట్లాడినారు. అవన్నీ తప్పుడు వాక్యాలు, అవన్నీ విన్నదు. మా సర్పంచ్ గారు నెంబర్ 1గా పనిచేశారు. ఆమెకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. అందరికీ అది చేస్తామని హామీ ఇస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. మీరు కూడా కొద్దిగా సాయం చేయాలని ఆల్రెడీ ఉంది. కానీ దానికి మేము మన పంచాయతీ ఆయన ఓటు వేసుకున్నాం కాబట్టి తర్వాత మనం మాట్లాడేదా సరే అది మన దగ్గర పెట్టుకొని అన్ని పెట్టుకొని మనం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చాం. అసలు అంశం చెప్తాను ఉంటా
ఒక సమస్య తప్ప మిగతా మన గ్రామంలో నీళ్ళు కానీ కొంచెం సైడ్ అడ్డం వస్తున్నారు మామ రోంతరా సైడ్ రాను ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఉండయ్యా అట్లా నువ్వు కాదు పో నువ్వు మన రాజపూడిపల్లి పంచాయతీకి నేను ఎంపీపీగా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి దయ వల్ల ఈరోజు సచివాలయంలో ఇక్కడ సన్మానం జరగడం జరిగింది. సారు సెక్రటరీ మల్లికార్జున గారికి ధన్యవాదాలు. వీళ్ళందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చేసిన పెద్దలకు, ఇక్కడ వచ్చేసిన మన ప్రజలకు, డోక్రా వాళ్ళకు అందరికీ ధన్యవాదాలు. ఏదైనా అవసరం వస్తే నాకు సంతానం చేస్తే నేను ఏదో దానికి పరిష్కారం చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా అందరూ ఎవరైనా సరే వచ్చేసిన వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు నా సమస్య చెప్పండి, అది ఏదైనా సరే చేస్తాము, ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాము. మన రాజపూడిపల్లి పంచాయతీకి ఇది వచ్చినందుకు మన అదృష్టం అని మన రాజపూడిపల్లి పంచాయతీకి నేను ఎంపీపీగా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి దయ వల్ల ఈరోజు సచివాలయంలో ఇక్కడ సన్మానం జరగడం జరిగింది. సారు సెక్రటరీ మల్లికార్జున గారికి ధన్యవాదాలు. వీళ్ళందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చేసిన పెద్దలకు, ఇక్కడ వచ్చేసిన మన ప్రజలకు, డోక్రా వాళ్ళకు అందరికీ ధన్యవాదాలు. ఏదైనా అవసరం వస్తే నాకు సంతానం చేస్తే నేను ఏదో దానికి పరిష్కారం చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా అందరూ ఎవరైనా సరే వచ్చేసిన వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు నా సమస్య చెప్పండి, అది ఏదైనా సరే చేస్తాము, ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాము. మన రాజపూడిపల్లి పంచాయతీకి ఇది వచ్చినందుకు మన అదృష్టం అని ఎట్లా చెప్పమా అలాగే ప్రజలు మన అందరి తరఫు నుంచి కూడా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మనం తీర్చేదానికి మన పంచాయతీ తరఫున కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. అండ్ మన అన్నగారు చెప్పినట్టు మా సచివాలయం స్టాఫ్ ఎప్పుడు కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటాము. ఏ సమస్యలు వచ్చినా కూడా దాన్ని అతి తొందరగా సమస్యని పరిష్కరించేదానికి కూడా మేము రెడీగా ఉంటాం సార్. ఇంట్లో ఏదైనా లోటుపాట్లు ఏదైనా ఉంటే కనుక మేము సవరించుకుంటాం సార్. అట్లనే ప్రజలందరూ కనుక సచివాలయంలో కాంక్రీట్ సమస్యలు ప్రజలకు కానీ మా స్టాఫ్ కానీ దాని గురించి మీరు క్లియర్ చేస్తారని సభాపూర్వకంగా అనుకుంటున్నాం సార్. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, విలేకరులకి, ప్రత్యేకంగా సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి, మేడం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నమస్కారం. ప్రతిరోజు 6:30కి మన చెత్తపెట్టి వస్తుంది. దాన్ని మీరు ప్రతి ఒక్కరు ఇక్కడెక్కడ పారాయకుండా ఒక డంపులో ఒక ముట్టలో వేసుకొని వాళ్ళకి అందిస్తే వాళ్ళు తీసుకుపోయి డంపింగ్ యార్డ్లో ఇచ్చేసి అన్ని డికేషన్ చేస్తారు. ప్రతి ఒక్క ఆడ అందరూ
ప్రతి ఒక్క ఇల్లాలు ఆమె ఇంటిని శుభ్రం చేసుకొని ఒక గుడ్డలో వేసి మాకు ఇచ్చారంటే మా స్టాఫ్ మా క్లీన్ అంబాసిడర్ ద్వారా నేను దాన్ని చేసి అన్ని శుభ్రంగా మన ఊరు శుభ్రంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు మీరు సహకరించాలా. అలాగే ఐదారు నుంచి విజయవాడ ఫోన్లు వస్తుంటాయి, మీకు ప్రతిరోజు చెత్త సేకరణ జరుగుతుందా లేదా అని కొద్దిగా ఆలోచన చేసి జరుగుతానే ప్రతిరోజు మేము అన్ని హ్యాబిటేషన్లో కవర్ చేస్తూ తీసుకొని ఎంత చేస్తున్నాము. మీరు కూడా అవునంటే మేము పంపిస్తున్నాం కాబట్టి దాంట్లో ఎటువంటి లోటు లేదు. అన్ని గ్రామాలు చూస్తున్నారు కాబట్టి కొంచెం చూసి మీరు మా మీద దయ ఉంచి కొద్దిగా మంచిగా చెప్తారని ఆశిస్తున్నాము. అలాగే మీరు మీ ఇంటిని శుభ్రం పెట్టుకున్నట్టే మీ పక్కన మీ ఈదిని కూడా శుభ్రం పెట్టడానికి ఎక్కడెక్కడ వేయకుండా కొద్దిగా చేస్తారని మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, అడుగుతున్నాము కూడా. ఇంతతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. మన రాజపూడిపల్లి పంచాయతీకి నేను ఎంపీపీగా ఎన్నికైన మీ అందరి దయ వల్ల ఈరోజు సచివాలయంలో ఇక్కడ సన్మానం జరగడం జరిగింది. సారు సెక్రటరీ మల్లికార్జున గారికి ధన్యవాదాలు. వీళ్ళందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చేసిన పెద్దలకు, ఇక్కడ వచ్చేసిన మన ప్రజలకు, డోక్రా వాళ్ళకు అందరికీ ధన్యవాదాలు. ఏదైనా అవసరం వస్తే నాకు సంతానం చేస్తే నేను ఏదో దానికి పరిష్కారం చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా అందరూ ఎవరైనా సరే వచ్చేసిన వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు నాకు సమస్య చెప్పండి, అది ఏదైనా సరే చేస్తాము, సిద్ధంగా ఉన్నాము. మన రాజపూడిపల్లి పంచాయతీకి ఇది వచ్చినందుకు మన అదృష్టం ఏదో అన్నారు. ఇక మేము ప్రజలకు కానీ మా మండల అధ్యక్షులు కానీ మేము హామీ ఇస్తున్నాము. మా సచివాలయం తరఫున ఎప్పుడు వచ్చినా కానీ మేము కరెక్ట్ టైం చూస్తున్నాము. ఏ ఊరు వచ్చినా కానీ అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. ఇంకా ఏదైనా లోటు ఉంటే